కొందరు పేషెంట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా క్యాన్సర్ కనుక నిర్ధారణ అయితే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటంటే అసలు ఏ రకమైన అలవాటు లేదు, టీ తాగను, కాఫీ తాగను, స్మోక్ చేయను, ఆల్కహాల్ తాగను, నాకెందుకు క్యాన్సర్ వచ్చిందని. ఎందుకనంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ రిస్క్ లో ఉంటారు లైఫ్ టైంలో. కారణాలు రకరకాలు ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ ప్రతి ఒక్కరు కూడా కల్తీ అయి ఉన్నదే. అందువలనే చాలా మంది క్యాన్సర్ బారిన పడుతుంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కటి టొబాకోకి, ఆల్కహాల్కి, వాటికి అట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటారు. అవి ఏం తీసుకోవట్లేదు, నాకు ఎందుకు వచ్చిందని. ఉదాహరణకి మనం రెగ్యులర్ తీసుకునే ఫుడ్లో ఉన్న ఆయిల్స్ మనం హోమ్ ఫుడ్ అనుకుంటాం. ఆల్రెడీ రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే హై టెంపరేచర్కి వాటిని ఆల్రెడీ క్లీన్ చేయడానికి మరిగించి ఉంటారు. దాంట్లో ఎంతో కొంత కార్సినోజన్స్ తయారై ఉంటాయి. వాటిని మనం రెగ్యులర్గా డీప్ ఫ్రైస్కి అవి వాడుతూ ఉంటాం. రిజర్వ్డ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం. ఏవైనా ప్లాస్టిక్ గ్లాసుల్లో కానీ ప్లాస్టిక్ ప్లేట్లలో తినడం, వీటన్నిటిలో కూడా ఎంతో కొంత కార్సినోజన్ బాడీలో ఎంటర్ అవుతూనే ఉంటాయి. ఇవి కొన్ని సంవత్సరాలు మనలో కనుక అక్యుములేట్ అయిన తర్వాత మళ్ళీ మనకి క్యాన్సర్గా బయటపడవచ్చు. ఈ ఆయిల్స్ వాటి విషయంలో కూడా వీలైనంత వరకు కూడా ఏవైనా ఈ గానుగ నూనెలు కానీ, కోల్డ్ ప్రెస్ టెక్నాలజీతో తయారు చేసిన నూనెలు కానీ అటువంటివి వాడండి. రిఫైన్డ్ ఆయిల్స్ వాడకాన్ని బాగా తగ్గించడం, ఎక్కువ ఉడకబెట్టినవి తీసుకోవడం, మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్ చేసి మీ ఇమ్యూనిటీని పెంచుకోవడం, ఇవన్నీ చేస్తే మీరు క్యాన్సర్ ముప్పుని తగ్గించుకుంటారు. అంతేగాని క్యాన్సర్ ముప్పు ఎప్పుడు కూడా 80% జీరో అవ్వదు. దీంతో పాటు మీరు క్యాన్సర్ సంబంధించిన సిమ్టమ్స్ ఏవైతే వాటికి అవగాహన కలిగించుకుంటే మీరు క్యాన్సర్ నుంచి బయటపడచ్చు.